ఇలా జరుపుకుంటూ పోయింది. ఇప్పుడు లెగిసింది పోగంట ముందు దాకా అసలు పడుతున్నాను. నీళ్ళు పెట్టిన దాకా కొంచెం నీళ్ళు తాగింది వచ్చి. సార్ నమస్తే సార్. సార్ నేను సురేష్ ఫారెస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ సార్. సార్ ఓకే సార్ సార్ గుర్తుపట్టారా సార్? సార్ ఇక్కడ కొండముచ్చున చోటు లాంటి సార్ ఈ పాల్వంచ మా గుర్తుసాగ ఫీల్డ్ ఆఫీసర్గా మేము డీలాయో ఈ కేటీపీఎస్ లాభం పాలన సార్ ఏం ఫోన్ తీరు యాక్చువల్గా సార్ గంట 2 గంటలు పట్టడానికి కానీ ఓ టైం వరకు కొంచెం వారు చోట్ల దానికి ట్రీట్మెంట్ చేయాలి కానీ ఖర్చు అవుతుంది. తమ కత్తరైతే వస్తుంది ఎలా ఉంది సార్? అది కొన్ని సగా సార్ मल्लिकार्जुन ಕೂಡ ಕತ್ತಾರಾ पालन साहब को फोन नंबर है तो मैंने फोन दिया था 830 नंबर। हाँ वो 2 महीने क्या करेंगे बैंकर को? हाँ ओनर फोन किया सर मल्लिकार्जुन साहब फोन किया काटेज ఏం కాదు ఏమందు కూడా ఒక్క నిమిషం ఫోటో తీసుకోండి. ఏమందు నిన్ను అట్లా బస్తాల్లో తీసుకొచ్చారే కంగారు పెట్టకు దానికి. అది బాగానే ఉంది బస్తాలు పెట్టి కూర్చుంది కళ్ళు కట్టేస్తే అయిపోయేదాం. తీసుకెళ్ళి పైన ఒక చేయి పెట్టుకొని కింద నేను పట్టుకుని ఏం కాదు భయపడదు. అది ఏం చేయదు. మీరు భయపడదు. మీరు భయపడితే అది భయపడుతుంది. ఏం కాదమ్మా నీకేం కాదు. నువ్వు కంగారు పడుతుంది. బాగానే ఉంది మ్యాక్సిమం. ఓకే కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. తోక చూడండి అసలు దాన్ని పెద్దగా ఉంటుంది తోక. ఏం కాదు మీరు ప్రైమరీ కుక్కలు కానీ మా పార్క్ సూర్యారాం పార్క్ ఎక్కడో చోట మీకు ఫోటో నేను పెడతా కదా వీడియో. సురేష్ అండి, నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని. పాల్వంచ రేంజ్లో నేను పనిచేస్తున్నాను. మా రేంజర్ గారు మా డిఆర్ఓ గారికి చెప్పడం వల్ల కేటీపీఎస్ కాలనీలో ఒక విద్యుత్ కళా భారతి దగ్గర చిన్న కొండముచ్చు దెబ్బలతో పడిందని చెప్పేసి వెంబటే మేము రెస్పాండ్ అయ్యి అటు ఇటు ఒక పావు గంటలో మా వాళ్ళందరూ రావడం జరిగింది. మేము వచ్చి దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో మేము దీన్ని విడిచిపెట్టడం జరిగింది. ఓకేనండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రా కామేష్. జై భీమ్ భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మొట్టమొదటిసారి ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, అది కూడా నిన్న మిత్రుడు చెప్పిండు, ఇండియాలోనే 2వ అతిపెద్ద ప్రెస్ క్లబ్ అని చెప్పి, అందులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరూ ఇక్కడ విచ్చేసినందుకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల యొక్క కులగణన చేపడతామని చెప్పి ఏదైతే బీసీ కులగణన చేపట్టినదో అది రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా నేనైతే చిట్ట చివరి రెడ్డి సీఎం కావాల్సి అంటున్నాడు. మేమేమంటున్నామంటే జేబీపీ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే ముందు మీరు రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం పాలకులం అయితేనే మనకేం కావాలో తెలుస్తుంది. అగ్రవర్ణ నాయకులు అధికారంలో కూర్చొని ఏదైతే 2014 సమగ్ర కుటుంబ సర్వే చేసిందో అప్పటికి ఇప్పటికీ అంటే ఒక 21 లక్షల మంది బీసీలు తక్కువ ఉన్నాయని చెప్పి చూపెట్టి 50% పైనటువంటి బీసీ జనాభాను ఇంకా చాలా మంది వాళ్ళు వివరాలు ఇవ్వలేదని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ మళ్ళీ మీరు చేసే దాని మీద కూడా ఎంతవరకు పారదర్శకత ఉందనేది ఎవరు కూడా ప్రజలకు మనం విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ కులగణన చేయాలా, నిజంగా బీసీలకి న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే మీ కుట్ర, మీ యొక్క నాటకాలన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం దాన్ని పెంచే క్రమంలో చేస్తున్నారు తప్పించి గతంలో ఉన్న 8% జనాభాని అలా ఓసీలను 15% చూపిస్తున్నారు. కానీ అదే బీసీలకు ఇప్పటికి కూడా 50% లోపే చూపిస్తున్నారు. అంటే మేమేమంటున్నామంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కులగణన చేసిందో దాని యొక్క పారదర్శకతను లోపించిందని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. వెంటనే దాని యొక్క లోపాలు సవరణ చేయాలా, మళ్ళీ వాటి యొక్క కులగణన చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారు మామూలు అనుకొని బీసీలు పోరాటం చేయమని చెప్తున్నాడు. కేటీఆర్ కవితకు ఏం పనిలేదు వరకు అధికారం పోయేసరికి వాళ్ళకి బీసీలు గుర్తుకు వచ్చి ఇవాళ బీసీల జపం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. మీరు బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవిని
బీసీలే కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా భారతదేశంలో అంటే ప్రపంచ దేశాలలోనే ఇప్పటి వరకు అంటే ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్టయితే జనగణన లేని దేశమే అంటే ప్రపంచంలో ఒక మన భారతదేశమే. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా జనగణ అంటే 2021లో జరగాల్సిన జనగణను కేంద్రంలోని బీజేపీ పార్టీ జనగణను చేపట్టకుండా కాలయాపన చేస్తున్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీల్లో చైతన్యం వచ్చింది. జనగణన చేపడితే కులగణన చేపట్టాల్సి వస్తుందని చెప్పి ఏదైతే వాళ్ళ బంకర బుద్ధి ఉందో దాన్ని ప్రదర్శిస్తున్నారు. బండి సంజయ్ మేము ఒకటి చెప్తున్నాం, మీరు బీసీల కోసం రాష్ట్రంలో కాదు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేపడుతున్నారు, మీరు కులగణన కోసం ఇక్కడ కాదు నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి 2014 ఎన్నికల కంటే ముందు ఎన్నికల హామీలో నరేంద్ర మోడీ గారు నేను బీసీని నన్ను ప్రధానమంత్రిని చేస్తే 100 రోజులలో బీసీ కులగణన చేపడుతుందని చెప్పి 10 సంవత్సరాలు దాటినా కూడా నేటికి ఆ ఊసే లేదు. కాబట్టి బీజేపీ నాయకులు అంటే మనము ఎవరికైతే దెబ్బ తగిలితే వాళ్ళే కేకలు వేయాలని చెప్పి మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని బహుజన సమాజం అందరం కూడా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని తప్పించి వివిధ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకులు మనకేదో న్యాయం చేస్తారంటే అది అన్ని పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకులు అందరూ కూడా కూడబడుకొని బీసీ సమాజానికి బహుజన సమాజానికి అన్యాయం చేసే కుట్రలు చేస్తారు. కాబట్టి సమాజం అంతా మేల్కోవాలని చెప్పి కోరుకుంటున్నా. చివరిగా రేవంత్ రెడ్డి గారు